అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక యువ వైద్యుడు వరుస విజయాలతో ఉద్దానం ప్రాంతీయుల మన్నవలు పొందుతున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు హంగు ఆర్భాటాలతో నానా హడావుడి చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన అదే సింప్లిసిటీ, అదే నమ్మకం కొనసాగిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చివరిగా ఉండేటువంటి ఈ ప్రాంతం మాత్రం అసెంబ్లీ నియోజకవర్గాల అక్షర క్రమంలో తొలి వరుసగా అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుంది. ఉద్దానం ప్రాంతం ముద్దుబిడ్డగా నిలిచి ముచ్చటగా మూడోసారి ఇచ్చాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి డాక్టర్ అశోక్ బేదాలం పైన మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. డాక్టర్ బెందాలం అశోక్ బాబు 2013 వరకు ఈయన ఒక డెంటిస్ట్, ఒక యువ వైద్యుడిగా టీడీపీ సీనియర్ నేత బెందాలం ప్రకాష్ కుమారుడిగా శ్రీకాకుళం జిల్లాలో ఒక గుర్తింపు ఉన్న కుటుంబంగా మాత్రమే అందరికీ తెలుసు. డాక్టర్ అశోక్ బాబు 2013లో పొలిటికల్ ఎంట్రీ తర్వాత టోటల్ గా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అంతకు ముందు ఒక లెక్క, డాక్టర్ అశోక్ ఎంట్రీ తర్వాత మరో లెక్క అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మార్పు స్పష్టమయ్యింది. ఇక 2014లో డాక్టర్ అశోక్ బాబుకు టీడీపీ అధిష్టానం ప్రోత్సహించింది, ప్రజలు దీవించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో విజయ దుందుబి మోగించారు. నాటి నుంచి నేటి వరకు డాక్టర్ బెందాలం అశోక్ బాబు వెనుకడుగు వేయలేదు. 2014, 2019, 2024 ఇలా వరుస విజయాలతో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ అశోక్ జూనియర్ నుండి సీనియర్ గా ఎదిగిన ప్రజల హృదయాల్లో మాత్రం అదే స్థానం, అదే గుర్తింపు పొందిన నేతగా నిలిచారు. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు వస్తుంటాయి. ప్రతి పర్యాయం గెలుపు పక్క, మెజారిటీనే లెక్క అన్న చందంగా పై చేయి సాధిస్తూనే ఉంటారు. 2014లో 86,815 ఓట్లు రాగా 2019లో 79,992 ఓట్లు వచ్చాయి. ఇక 2024లో 1,10,612 ఓట్లు రాబట్టుకుని అల్టిమేట్ మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. వైసీపీ ప్రభంజనంలో సైతం ఓటమి ఎరగని నేతగా సత్తా చాటిన డాక్టర్ అశోక్ నాటికి నేటికి ఏనాటికైనా తనే ఇచ్చాపురం హీరో అనిపించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉద్దాన ప్రాంతం అంటే సమస్యలకు నిలయం. అదే సందర్భంలో మంచి మర్యాదలు కూడా ఇక్కడ ప్రజలు పెట్టింది పేరు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఇచ్చాపురం నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ప్రాధాన్యత క్రమంలో దీర్ఘకాలిక సమస్యలు శాశ్వత పరిష్కారం చూపడంలో డాక్టర్ అశోక్ బాబు చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటుంది. ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వ విప్ వరకు డాక్టర్ బెందాలం అశోక్ బాబు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయంగా మారింది. ఉద్దాన ప్రాంతం రైతాంగ సమస్యలు, ఉద్యాన పంటల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో సత్ఫలితాలు తీసుకురావడంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబు సక్సెస్ అయ్యారు. టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా 8 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసారి మినహా ప్రతిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో సత్తా చాటింది. టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నిలుస్తోంది. గడిచిన 12 సంవత్సరాలుగా ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి డాక్టర్ అశోక్ బలమైన నేతగా ఎదిగారు. ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించారు. అశోక్ బాబు నాయకత్వం 2013 నుంచి రావడం, ఇక్కడ తిరుగులేని నాయకుడిగా తెలుగుదేశానికి రావడం బాగుంది. తండ్రి మాత్రం ఇప్పుడు బాగా మారింది. ఆ మారిన వలన 8 సార్లు ఇక్కడ ఎలక్షన్ అంటే ఎన్నికలు జరిగితే 7 సార్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అంటే దానిలో 3 సార్లు కూడా అశోక్ బాబు గెలుచుకున్నారు. 2014, 2019, 2024 ఈ 3 సార్లు గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఇచ్చాపురం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఇక మున్ముందు కూడా ఎవరు లేరనే మేము
తెలియపరుస్తున్నాము. ఎందుకంటే మచ్చలేని నాయకుడు, మచ్చలేని మహానాయకుడు. ఇంతవరకు ఎటువంటి అంటే ఎలక్షన్ వరకే పార్టీలు మంచి చెడ్డ ఉంటాయి అతనికి. ఎలక్షన్ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఉంటారు. మరి దానికోసం ప్రత్యేకంగా ప్రజలకు చెప్పనవసరం లేదు. మరి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా నేను కవిటి మండల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ బాబు అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చాపురం కేరాఫ్ అయ్యింది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు ప్రియతమ నేత లోకేష్ వరకు, మరోవైపు కూటమి ప్రభుత్వ పెద్దల నుంచి కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు వరకు ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రజలను సమన్వయం చేస్తూ మన్ననలు పొందుతున్నారు ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ బాబు. అందుకే ఈ పొలిటికల్ హ్యాట్రిక్ హీరోకు మెగా 9 టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.